ముందుగా పూజించినటువంటి మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటూ మరి కుటుంబపు పెద్దలకు అలాగే సోదరులు సార్ గారు రాజశేఖర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మరి ఇంత చక్కగా ఈ కుటుంబం వారు లేఖనాలని ఉన్నటువంటి వెలుగును అర్థమయ్యేటట్లు తెలియచేయడానికి మరెంతో మరి కుటుంబీకులు అలాగే సోదరులు రాజశేఖర్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమం విషయంలో నేర్చుకోవడానికి వస్తున్నటువంటి మీరు కూడా ఆసక్తి చూపుతున్నారు, అందుకు వందనాలు తెలియజేసుకుంటూ మరి ముందుగా మనం కొన్ని సంగతులు లేఖనం నుండి ధ్యానిద్దామండి. యేసుక్రీస్తు వారి యొక్క కాలంలో ఆయన యొక్క బోధించేటటువంటి బోధలు ప్రారంభంలో ఆయనకి మరి బాగా వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు ఎవరంటే శాస్త్రులు, పరిచయులు. వారే చాలా వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు. నిజానికి ఆ శాస్త్రులు, పరిచయులు లేఖనాలు బాగా ఎరిగినటువంటి వారు. లేఖనముల ద్వారా మరి క్రీస్తుని గురించినటువంటి సంగతులు అనేకమైనటువంటి తెలిసిన వారు. అలాంటి వారు మరి ఆయన విషయంలో మరి ఎలాంటి అపార్థాలు చేసుకున్నారో మనం లేఖనాల్లో చూడొచ్చు, చాలా సందర్భాల్లో ఉంటాయి. కానీ మరి ఆనాటి సమాజం మరి ఏ విధంగా అయితే ప్రభు వారి యొక్క సూచక్రియలను అద్భుతాలు చూసి ఆయన్ని వెంబడించడం అనేది జరిగేది. మరి అప్పుడున్నటువంటి పరిస్థితులను మనం ఆలోచించగలిగితే ఆ సూచక్రియలు చేయడానికి, ఆ అద్భుతాలు చేయడానికి గల కారణాలు మరి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు చేయడానికి గల కారణాలు ఏంటి అనేది మనం లేఖనం నుంచి చూడగలిగితే కొన్ని విషయాలు మనకు తెలిస్తే, దానికి ముందుగా నేటి సమాజం గురించి కూడా మనం ఆలోచించినట్లయితే ఈరోజు ప్రభు దగ్గరికి రావాలన్నా, ప్రభువుని నమ్ముకోవాలన్నా, మరి ప్రభు దగ్గరికి వస్తే మాకు ఏమిస్తాడు, ఆయన ద్వారా మేము ఏ అద్భుతాలు జరిగితే అనేది ఈరోజు సమాజంలో 99% ఎక్కువైపోయింది. కానీ ప్రభు అయినటువంటి మన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేసినటువంటి సందర్భాలు ఏంటంటే ఆయన లేఖనముల ద్వారా మనకి నిత్యజీవం అనుగ్రహించబడద్దని, లేఖనముల యందు ఇదేంటి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన ద్వారా గొప్ప రక్షణ కలిగిద్దని, ఆ రక్షణ విషయంలో మనం నిర్లక్ష్యం చేయకుండా ప్రభునందు విశ్వాసులే స్థిరులే జీవించాలని లేఖనం మనకి తెలియజేస్తుంటే, కానీ లేఖనాలకి విరోధముగా ప్రభు వల్ల ఏదో ఆశీర్వాదాలు భౌతికమైనవి పొందుకోవాలనేది ఎక్కువ శాతం ఈరోజు క్రైస్తవ సమాజంలో మరి పరుగులెడుతుంది. తద్వారా వారికి మరి అసలైనటువంటి భౌతికమైనటువంటి ఆశీర్వాదాల గురించి, భౌతికమైనటువంటి సూచక్రియల గురించి పరిగెట్టడం వల్ల ఆత్మ సంబంధమైనది కోల్పోతున్నారు. కనుక మరి ప్రభువారు ఉన్నటువంటి కాలంలో కూడా శాస్త్రులు, పరిచయులు అంటే ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారు, శాస్త్రులు, పరిచయుల విషయంలో మనం లేఖనం నుండి మనం కొన్ని విషయాలు తెలుసుకోగలిగితే వారు 12 ఏళ్ల వయసు నుంచి సుమారు 30 సంవత్సరాలు వచ్చేంత వరకు వారు ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల గ్రంథాలని మరి వాళ్ళు రాయగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన వారు. అలాగే వారు మరి దేవుని వాక్యము బాగుగా విరిగినటువంటి వారు. అలాంటి వారే మరి దాకుగా వెళ్ళమవుతుంది. కొన్ని సందర్భాల్లో గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, మీరు ఎప్పుడైనా లోకాసు వార్త 16వ అధ్యాయం చదువుకున్నప్పుడు ధనాపేక్ష కలిగినటువంటి శాస్త్రులు, పరిచయుల గురించి అని మాట్లాడతాడు. అంటే వారు ఏమైపోయారు అంటే ఆ దేవాలయం మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని వారు కోరుకుని, ఎందుకంటే ప్రజల నుంచి వచ్చేటటువంటి ఆ దశమ భాగాలు, ఆ సోపులోంచి వచ్చే జీలకర్ర నుంచి వచ్చేటటువంటి ప్రథమ ఫలాలు, దశమ భాగాలు ఏమైతే ఉన్నాయో, ఇశ్రాయేలు యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆచారాలకి, పద్ధతులకి వాళ్ళు కట్టుబడిపోయి మరి క్రీస్తుని గుర్తించలేనటువంటి పరిస్థితి వారి జీవితాల్లో సంభవించింది. కనుక యూదులకి ప్రప్రథముగా ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, యూదులట సూచక్రియలు ఎదుగుతూ ఉంటారట. మనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మీరు చదివినప్పుడు ఏంటి, గ్రీకు దేశస్థులు జ్ఞానం ఎదుగుతున్నారు, యూదులు సూచక్రియలు వెదుగుతున్నారు అనేటటువంటి మాటను మనం చూస్తాం. ఇది కనుక యూదులకి ఎక్కువ సూచక్రియలు అనేవి వాళ్ళకి బాగా అలవాటు. దేవుడు వాళ్ళ విషయంలో అద్భుతాలు చేయాలి, వాళ్ళ కళ్ళ ముందు ఏదైనా అద్భుతాలు చేస్తూ ఉండాలి. ఇది ఎప్పటి నుంచి ప్రారంభించబడిపోయింది అని మన లేఖనంలో చూడగలిగితే మీ అందరికీ తెలుసు. నిర్గమకాండము మోషే ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించినటువంటి నాటి నుంచి కూడా
వాళ్ళ అద్భుతాలు చూడడం, సూచక్రియలు చూడడం, మహత్కార్యాలు చూడడం, వాళ్ళు 40 సంవత్సరాలు మరి మన్నాని వాళ్ళు వండుకునేటువంటి భోజనం తిన్నారట వాళ్ళు. మీరు ఎంత అద్భుతమైన వాళ్ళ జీవితాల్లో. వాళ్ళ చెప్పులు అరగలేదట 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో. వాళ్ళ బట్టలు మాయలేదట వాళ్ళు చూసినటువంటి అద్భుతాలు అలాంటి. ఆ కారు అరణ్యం అంటాడు. ఆ సౌదీ అరేబియా అరణ్యంలో కారు కలిగినటువంటి ఆ యుష సర్పాలు ఉన్నటువంటి ఆ అరణ్యంలో వారికి చల్లటి నీడనిచ్చాడట దేవుడు. ఆ భయంకరమైనటువంటి ఆ మంచు ప్రాంతంలో వేడిని కలిగించేటువంటి అగ్ని స్తంభాన్ని చేశాడట. ఇలాంటి అద్భుతాలు వారికి సూచక్రియలు చూడడం అలవాటు. కనుక మరి యేసుక్రీస్తు వారి గురించినటువంటి సూచక్రియలు కూడా బైబిల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆయన రాకడకి ఎన్నో సూచక్రియలు జరుగుతాయి అనేటటువంటి లేఖనాలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన రాకడలో అనేకమైనటువంటి గుడ్డివారికి కళ్ళు తెరవబడతాయని, గుడ్డివారు నడుస్తూ ఉంటారని, మగవారు మాట్లాడతారని, ఇవన్నీ లేఖనాల్లో ఆయన రాకడకు సూచనలు అనేవి ముందుగానే దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడి తెలియజేశాడు. అయినా వారు అన్ని కళ్ళ ముందు చూస్తున్నా కానీ ఆయన విషయంలో అభ్యంతరం కలిగి చేయడం, ఆయన విషయంలో నిరాకరించడం, ఆయన్ని తృణీకరించడం, ఆయన్ని అంగీకరించకపోవడం, ఇలాంటి సందర్భాలు మనం యోహాను సువార్త, మత్తయి, మార్కు, లోకాల్లో చూస్తూ ఉంటాం. ఇవన్నీ మనకు తెలిసినటువంటివే. కనుక వీటిని వారు తిరస్కరించడం, అంగీకరించకపోవడం వల్ల వాళ్ళకి ఎంత నష్టం అంటే, సాక్షాత్తు ఏ సూచక్రియలు చూసి వాళ్ళు క్రీస్తుని అంగీకరించాలో ఆ సూచక్రియల విషయంలో వాళ్ళు ఏమైపోయారంటే దారి తప్పిపోయారు. కేవలం క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించకపోవడం వల్ల మాత్రమే. కనుక పిల్లలు ఆలోచించగలిగితే నేటి సమాజం మరి ఇప్పటికీ కూడా ఏం కోరుకుంటుంది? సమాజంలో ఎక్కువ శాతం నామకార్థ క్రైస్తవులు అంటే ఏదో సూచక్రియ జరగాలి, మనకి ఏదో ఒక అద్భుతం జరిగిపోవాలి మన జీవితాల్లో, ఏదోటి జరిగిపోతేనే తప్ప యేసుప్రభునందు విశ్వాసంగా ఉండాలనేటటువంటి మనసు లేదు. ఒకవేళ ఏదైనా జరిగిన తర్వాత అయినా స్థిరమైనటువంటి విశ్వాసులుగా ఉంటామంటే ఆ స్థిరమైనటువంటి విశ్వాసం కూడా మనలో సరిగ్గా కనిపించదు. కనుక ఆలోచించగలిగితే మరి ఆ సూచక్రియలు కూడా ఎందుకు ప్రారంభించబడ్డాయి అనేది మనం చూడగలిగితే లేఖనంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మరి గ్రంథకర్త తెలియజేసినటువంటి ఒక మాట మనం చూడగలిగితే చాలా ఆశ్చర్యం వేసుకొద్ది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము మనం చూసినప్పుడు చూడండి 3-4 వచనాలు చదవగలిగితే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందాము? అట్టి రక్షణ ఆయన బోధ చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా చేర్చిన సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైనటువంటి అద్భుతముల చేతను, విధములైనటువంటి పరిశుద్ధాత్మ వరముల చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. అంటే ఆయన రక్షణ అనేది ఎలా ప్రారంభించబడిందంట? వివిధమైనటువంటి సూచక్రియలు, అద్భుతాలు, పరిశుద్ధాత్మ వరములు, నానా విధములైనటువంటి కృపావరముల ద్వారా ఆయన సువార్త ప్రారంభించబడి గొప్ప రక్షణను మనకిస్తే, ఆ రక్షణ నిర్లక్ష్యం చేసి ప్రజలు ఏట్లకి అలవాటుపడిపోయారంట. చూడండి దేనికి అలవాటు పడిపోయారు? ఆ సూచక్రియలకి, అద్భుతాలకి అలవాటు పడిపోయారు. ఒకానొక సందర్భంలో మనకు తెలుసు, మీరు ఎప్పుడైనా యోహాను సువార్త 6వ అధ్యాయం చదివినప్పుడు ఆయన ప్రజలకి బోధించినప్పుడు సుమారు 3 రోజులు ఏకదాటిగా ఆయన బోధ పెడతారు. ఓన్లీ అని చెప్పేసి ఆకలితో ఉన్నారు, వాళ్ళు మూర్చెళ్ళిపోతారని చెప్పేసి 2 రొట్టెలు 5 చేపలు 5,000 మందికి పంచినప్పుడు ప్రజలు ఏం చేశారు? ఆయన్ని ఈయన మనకి అనేకమైన అద్భుతాలు చేస్తున్నారు. మన పితరులు కూడా అరణ్యంలో మన్నాని తిని బ్రతికారు కనుక ఈయన మనకుంటే ఈయన రాజుగా చేసుకుంటే సరిపోద్ది కదా అని చెప్పేసి ఆయన వెంబడించి ప్రారంభించారు. గొప్ప రక్షణను పక్కన పెట్టారు. ఏం చేయగలిగారు? ఆ రొట్టెలు తినడానికి. ఆయన అదే అంటాడు. ఆయన అక్కడ అన్న మాటను మనం ఆలోచించగలిగితే, మీరు సూచనలు చూచి నన్ను వెంబడించట్లేదు, చూచి నన్ను వెంబడించట్లేదు, రొట్టెలు భుజించటం వలన మీరు నన్ను వెంబడిస్తున్నారన్నాడు. ఏం చేయాలట? ఆయన ద్వారా చేయబడినటువంటి సూచనల ద్వారా గొప్ప రక్షణ ఏదైతే ఉందో ఆ రక్షణ విషయంలో నిర్లక్ష్యం లేకుండా బ్రతకాలనేది ఆయన తెలియజేస్తున్నటువంటి లేఖనాల్లో ఉన్న భాగాన్ని మనం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. కనుక ఈ సద్దుకాయలు పరిచయాల విషయంలో కూడా మనం కొన్ని సందర్భాల్లో ఆలోచించినప్పుడు మనం మత్తయి గారు రాసినటువంటి సువార్తను కూడా చూడగలిగితే
అపోస్తలుడైనటువంటి మత్తయి గారు రాసినటువంటి సువార్తలో కూడా 16వ అధ్యాయము మనం మొదటి వచనాన్ని చదవగలిగితే అక్కడ చూడండి, 16వ అధ్యాయము మొదటి వచనం. అప్పుడు పరిసయ్యులను సద్దుకాయులను వచ్చి ఆయనను శోధించుటకు, చూసారా, ఒక దరిబడి ఆయన వెంబడి అనేకమైనటువంటి సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు చూస్తున్నా మరలా ఆయన శోధించడానికట, మరలా శోధించడానికి వచ్చి ఏమడుగుతున్నారట, ఆకాశం నుండి ఒక సూచక్రియను మాకు చూపమని ఆయనను అడుగగా. ఏమడుగుతున్నారట మరలా యూదులు వచ్చి? ఆయన బాప్తిస్మం తీసుకుని యోర్దాను నది నుండి ఒడ్డుకు వచ్చింది మొదలుకొని ఆయన ప్రారంభించాడు. ఏం ప్రారంభించాడు? ఆయన స్వస్థతలు చేయడం, అద్భుతాలు చేయడం, సూచక్రియలు చేయడం, అలాగే వారి గురించి ప్రత్యేకమైనటువంటి రాత్రి అంతా ప్రార్థన చేయడం, పగలంతా దేవుని గురించినటువంటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ఆయన పని చేస్తుంటే మరలా వీళ్ళు ఏం చేస్తున్నారట, ఆయన వెనకాల తిరిగి, వీళ్ళు ఎంత వెనకాల తిరిగేవారంటే వాళ్ళు చాలగొట్లు అంటే వెళ్ళి వెన్నెలు తూంచుకు తిన్నా తప్పు పట్టేవారు, ఆకలేసిందని వెన్నెలు తూంచుకు తిన్నా తప్పు పట్టేవారు. అలా ప్రతి దాంట్లోనూ కూడా యేసుప్రభుని తప్పుపడుతూ ఆయన్ని శోధించవాలని చూస్తున్నటువంటి సూచక్రియలను బట్టి గొప్ప రక్షణను అంగీకరించడం పోగా మరలా ఏం చేస్తున్నారంటే ఆయన్ని శోధించడం ప్రారంభించారట. ఆయన్ని శోధించడం ప్రారంభించారు. అంటే నీ వలన ఇంకా మేమేదో సూచనలు పొందాలి, చూడాలి, అద్భుతాలు చూడాలి, సూచక్రియలు చూడాలి, ఎన్నో విషయాలు చెప్పాడండి. ఆయన మాటలు మనం చూడగలిగితే ఈ సువార్తలన్నిటిలో కూడా భక్తుడు అంటాడు కదా, ఆయన గురించినటువంటి మాటలు రాయడానికి ఈ భూలోకమైనను సరిపోదంటాడు యోహాను సువార్త చివరి అధ్యాయం ముగింపులో. యేసుప్రభులు వారు చెప్పినటువంటి మాటలు అట, ఆయన పలికినటువంటి మాటలు శిశువులు విన్నప్పుడు ఆయన గురించినటువంటి మాటలు, ఆయన చేసిన క్రియలు, ఆయన చేసినటువంటి అద్భుతాలు గురించి రాస్తేనట ఈ భూలోకమైనను సరిపోదట. ఇలాంటి సందర్భాలు చదివినప్పుడు మతోన్మాదులు లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే ఆయనకి అద్భుతాలు కూడా చేయడం చేతకాలేదంటున్నారు. చూసారా, అంటే అడిగినందుకు అద్భుతాలు చేయలేదని చేతగానే చేశారు. మరి చేసిన సూచక్రియలు వీళ్ళ కళ్ళు కనపడలేదా? ఇలా కంటికి కనిపించలేదా? ఎన్ని అద్భుతాలు చేశాడు ఆయన, ఎన్నో అద్భుతాలు చేశాడు. కుంటువారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డువాళ్ళకి చూపునిచ్చాడు, ఆయన ఎన్నో సూచక్రియలు చేశాడు. పైగా వాటిని చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే గొప్ప రక్షణను ఆయన మనకు అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు. తన ప్రాణాన్ని అర్పించి గొప్ప రక్షణను, ఏదైతే అయినటువంటి స్వస్థతను మనిషి కావాలనుకుంటున్నాడో అలాగే ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత కూడా మనకి కావాలని గొప్ప రక్షణ మనకు అనుగ్రహిస్తే వాళ్ళు ఏమంటున్నారో చూడండి. కనుక ఆయన అన్న మాట చూడండి, ఆయన ఏమంటున్నాడో మనం 3వ వచనం చూస్తే, సాయంకాలం 2వ వచనం, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియుననియు, ఉదయం ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక మబ్బుగా ఉన్నది కనుక నేడు గాలివాను వచ్చిననియు చెప్పుదురు కదా. ఇప్పుడు మనం ఆలోచించగలిగితే మీరు ఆకాశ వైఖరిని వివేచింపనిరుగుదురు కానీ ఈ కాలముల యొక్క సూచనలను వివేచింపలేరు. ఏంటంటే మనిషి ప్రకృతి సంబంధమైనటువంటి వైఖర్య విపత్తులు, అందుకని జ్ఞానులు ఇప్పుడున్నటువంటి ప్రపంచ మేధావులు, శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు, ఎప్పుడో 2050 సంవత్సరాల్లో భవిష్యత్తులో ఈ భూమికి ఏమి సంభవిస్తుందో ఏటో చెప్పగలుగుతున్నారు. అంతంత జ్ఞానం సంపాదించారంటే ప్రకృతి సంబంధమైనటువంటి ఆకాశ వైఖరి విపరీతమైన విపత్తులను చూసి ఏం చేస్తారట, రేపు పొద్దున వర్షం పడిపోద్ది, రేపు పొద్దున్నే 50 డిగ్రీలు ఎండ పెరిగిపోద్ది, మీరు జాగ్రత్తగా ఉండాలని మనకు సూచన చెప్తారట ఆకాశ వైఖరిని చూసి. కానీ ఈ కాలాన్ని గుర్తించట్లేదట. యేసుక్రీస్తు వారి యొక్క కాలమును గుర్తించి మారు మనసు పొంది వాళ్ళు ఏం చేయట్లేదట, గొప్ప రక్షణను పొందుకోలేకపోతున్నారట. ఈరోజు క్రైస్తవులు అనబడిన వారు మనం ఎంత అదృష్టవంతులు చెప్పండి. ధన్యులు, మీరు ధన్యులు అంటాడు ఆయన. మీరు ధన్యులు. దేని విషయంలో ధన్యులు? మనం అద్భుతాలు చూసి సూచక్రియలు చూసి అమ్మడించడంలోనా? అవన్నీ వాటి విషయంలో కాదాయన. మారు మనసు పొంది మరొక సందర్భంలో ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భం చూద్దాం. ఇది మత్తయి సువార్తలో 12:39 కూడా ఆయన ఏం మాట్లాడతాడు చూడండి. త్వరగా ముగించుకుందాం. 12వ అధ్యాయము మత్తయి సువార్త 39 నుంచి చూడగలిగితే ఇక్కడ కూడా 40 వచనం చూద్దామండి. 40 వచనం, యోనాను గురించిన సూచక్రియ తప్ప మరి ఏ సూచక్రియని మీకు అనుగ్రహించబడదు. యోనా 3 రాత్రి పగళ్ళు తిమింగళం కడుపులో ఎలాగుండెనో అలాగే మనిషి కుమారుడు రాత్రి పగళ్ళు 3 రాత్రి పగళ్ళు భూగర్భంలో నుండునని అన్ను.
ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు, యోనా సందర్భం ఎందుకు చెప్తున్నాడు అని అంటే, నినివే పట్టణానికి యోనా ఒక సూచనగా ఉన్నాడట. నినివే పట్టణానికి దుర్గతి అంటే పాపం అనే దుర్గతి పట్టింది కనుక ఇది 40 రోజుల్లో నాశనం కాబోతుంది కనుక మీరు మరి జాగ్రత్త పడండి అని యోనాన్ని పంపినప్పుడు నినివే ప్రజలందరూ ఏం చేశారు? మారు మనసు పొందారు. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే మారు మనసు పొందడానికి లేఖనం ఎరిగినటువంటి సద్దుకైలు పరిచయాలు ఏం చేశారు? నిరాకరించారు. అందుకని ఆయన బాధపడుతూ చెప్తున్నాడు ఆ మాట. యోనాను గురించినటువంటి సూచక్రియ తప్ప మీకు ఏ సూచక్రియ కూడా చేయబడదు. యోనా తిమింగళ గర్భంలో 3 రాత్రి పగళ్ళు ఎలాగైతే ఉన్నాడో, మనుష్య కుమారుడిగా వచ్చినటువంటి నేను 3 రాత్రి పగళ్ళు భూగర్భంలో సమాధిలో ఉండి నేను తిరిగి లేస్తాను, నేను మరలా పునరుద్ధానుడే లేస్తాను, మీరు నన్ను విశ్వసించాలి. తిరిగి లేస్తానన్నప్పుడు కూడా వాళ్ళకి అర్థం కాలేదంటే వాళ్ళ మనోనేత్రాలు మూసిపోవడానికి గల కారణం ఏంటి? ధనాపేక్ష, నేత్రాశ, జీవకుటంబం, లోక సంబంధమైనటువంటి వాళ్ళు పద్ధతుల్ని, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిని మానేసి ఆచారాలు పద్ధతులు పాటిస్తూ యేసుక్రీస్తు వారిని నిరాకరించారు. అలాంటి సత్యాన్ని, ధర్మశాస్త్రం అనే సత్యాన్ని ఎరిగిన వారే వాళ్ళు ఇంత నిర్లక్ష్యం చేయగలిగితే నేడున్నటువంటి సమాజ పరిస్థితి చూడండి. ఈరోజు సమాజ పరిస్థితి చూడండి ఏంటి ఎలాగైపోయిందంటే మనం చెప్పుకోవడానికి కూడా సిగ్గు. ఏదో పళ్ళు పలహారాలకు కూడా సూచక్రియలు కావాలని చూస్తున్నాం మనం. అలా అయిపోయింది కదండి సమాజం. పళ్ళు పలహారాలకు కూడా సూచక్రియలు కావాలని చూస్తున్నాం మనం. మనకి ఏదో అద్భుతాలు జరిగిపోవాలని చూస్తున్నాం. అంటే ఏమైపోయింది? లేఖనం వెలుగులో మనం ఈరోజు చూడట్లేదు. ఇలాంటి లేఖనాలని, పరిశోధనలో లేఖనాలను ప్రకటించే వాళ్ళు వాక్యం ఎవరంటున్నారో చెప్పండి. వాక్యం వినడానికి ఇష్టపడలేదు. మీకు అద్భుతాలు జరిగితే, మీకు సూచక్రియలు జరిగితే, మీకు మహత్కార్యాలు జరిగితే, మీకు స్వస్థతలు జరిగితే, ఇలాంటి విషయాలు చెప్తే తండోపతండాలుగా వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ మనం ఆ ప్రయాసపడుతున్నాం తప్ప క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన అనుగ్రహించినటువంటి రక్షణను మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం అనేది ఈరోజు మన క్రైస్తవ సమాజం గుర్తించట్లేదు. పిల్లలు ఎప్పటికైనా మనం అంత్య దినాల్లో బ్రతుకుతున్నాం. ఆయన ద్వారా ఇవ్వబడినటువంటి అద్భుతాలు, సూచక్రియలు ఎందుకు ఇవ్వబడ్డాయి? కారణం ఏంటంటే ఇదిగో ఆయన ద్వారా ఇవ్వబడినటువంటి గొప్ప రక్షణ. అదే అంటాడు, ఆ రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనమట తప్పించుకోలేమట. ఆయన ఏదో ముందుగా చూపించినటువంటి సూచక్రియలు అవి ఉన్నా లేకపోయినా మన జీవితంలో పర్లేదు, కానీ ఆయన ఇచ్చినటువంటి రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేస్తే మన జీవితం ఏమైపోద్ది? మనం తప్పించుకునేటటువంటి స్థితి లేదు. ఇంకొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మరి లూకా సువార్త 11వ అధ్యాయంలో కూడా ఇదే సందర్భాన్ని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. చూద్దామండి. లూకా సువార్త 11వ అధ్యాయాన్ని మనం చూసుకుని మనం ముగించుకుందాం, సమయం అవుతుంది కనుక. చూడండి, 30వ వచనం ఒకసారి మనం 29వ వచనం చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయం 29 నుంచి. ఇది కూడా మనం ఇందాక చదివినటువంటి సందర్భంలోనే ఉంటుంది. మరియు జనులు గుంపుగా కూడి వచ్చినప్పుడు ఆయన ఇలాగో చెప్పసాగాను, ఈ తరము వారు ఏమయ్యారట? దుష్ట తరము వారై ఏమైపోయారట? ఆనాడున్నటువంటి యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలోనే దుష్టతరం ఒకటి బయలుదేరిందంట. ఈ దుష్టతరం వారు ఏం అడుగుతున్నారంట? సూచక్రియలు అడుగుతున్నారు. సరే, ఇలాంటి మాట్లాడుతుంటే యూదులకి మండిపోయేది. ఈరోజు క్రైస్తవ సమాజానికి మనం ఏదైనా సత్యం చెప్తుంటే, వాళ్ళు చేస్తున్నటువంటి నీచమైన కార్యాల గురించి ఏదైనా ప్రస్తావిస్తుంటే వాళ్ళకి ఎలా మండిపోతుందో, ఆ రోజు యూదులకి యేసు ప్రభు వారు చెప్తున్న మాటలు వింటుంటే, ఇదిగో మమ్మల్ని దుష్టతరం వారు అంటున్నాడు, మేమే దుష్టతరం వారు అంటున్నాడు, మమ్మల్ని వ్యభిచారులు అంటున్నాడు, వ్యభిచారులైన చెడ్డతరం వారు అంటున్నాడు, మమ్మల్ని అంటున్నాడు, ఈయన ఏదో రకంగా చంపేయాలి, ఈయన ఏదో రకంగా తప్పుపట్టాలి, ఈయన ఏదో రకంగా ఈయన్ని శోధించాలి అనేటటువంటి భావంతో ఆయన్ని చంపేసే వరకు నిద్రపోలేదండి వాళ్ళు. ఆయన్ని చంపేసేంతవరకు ఆయన చావడానికి వచ్చాడు, నేను తిరిగి లేవడానికి వచ్చాను, చావడానికి వచ్చాను, మీ గురించి ప్రాణం పెట్టడానికి వచ్చానని చెప్తున్నా వాళ్ళలో గ్రహింపు లేదు. వాళ్ళ మనోనేత్రాలు మూసుకుపోయి ఆయన అన్నీ చెప్పుకుంటూనే వచ్చాడు. ఆయన ఎప్పుడో ఆది కాండంలో ఉన్నటువంటి 3వ అధ్యాయంలో ప్రారంభమైంది ఆయన వస్తాడనేటటువంటి నినాదం. 2000 సంవత్సరాలు 4000 సంవత్సరాలు వాళ్ళ జీవిత చరిత్రలో వాళ్ళ యొక్క తరాలు గడిచిన లేఖనాలు నెరవేర్చుకుంటూ వస్తున్నా గ్రహించలేకపోరంటే వాళ్ళని ఏమనాలి చెప్పండి? వాళ్ళ పితరుల కాలం నుంచి ఆయన గురించినటువంటి మాటలు ప్రవక్తల ఆత్మయందు ఆయన నుండి ప్రవచించాడట. ప్రవక్తల ద్వారా ఆయన నుండి ప్రవచించినా కానీ గ్రహించలేదంటే పోనీ మనకు ఏదో మనం అన్ని జనుల నుంచి వచ్చాం, మనకు లేఖనాలు తెలియవనుకోవచ్చు. వీళ్ళు అలాంటి వాళ్ళు శాస్త్రులు పరిచయాలు గుర్తుపెట్టుకోవాలి. 12 ఏళ్ల నుంచి 30 సంవత్సరాల వరకు తర్ఫీదు పొందినవారు, అంతే కదండి.
మనం నాకులాగే దొడగాల్సిన గట్ట కథల్లో 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు వరకు తర్పీదు పొంది క్రీస్తుని వారు గ్రహించలేదంటే ఆయన బాధపడుతున్నాడు. చూడండి ఆయన ఏమంటాడు చూడగలిగితే ఏంటి చూద్దాం మనం. ఈ 30 వచనం చూడగలిగితే, యోనా నినివే పట్టణస్థులకు ఎలాగో సూచనగా ఉండెనో. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, యోనా గారు నినివే పట్టణస్థులకు ఎలా ఉన్నాడట? ఒక సూచనగా ఉన్నాడట. యోనా గారు ఎప్పుడో ఆనాటికి క్రీస్తుకు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక చరిత్రను ఆయన జ్ఞాపకం చేస్తూ, యోనా నినివే పట్టణస్థులకు ఒక సూచనగా ఉన్నాడు. ఇప్పుడు నేను మీకు ఈ దుష్టతరం వారికి నేను సూచనగా ఉన్నాను అంటున్నాడు. ఆ రోజు యోనా ప్రకటన విని వాళ్ళు ఏం చేశారట? మారు మనసు పొందారట. మారు మనసు పొందబట్టే సుమారు 1,20,000 మంది ఉన్నటువంటి ఆ పట్టణాన్ని దేవుడు పశ్చాత్తాపం కలిగినటువంటి వారు ప్రార్థన చేస్తే విని ఏం చేశాడు? ఆయన వాళ్ళని కనికరించాడు, వాళ్ళని రక్షించాడు. కానీ ఈనాటి ప్రజలు ఏమైపోయారట? దుష్టతరము వారిగా మారిపోయి యేసుక్రీస్తు వారిని ఎవరు అంగీకరించలేదట. ఆయన సంకల్పాన్ని నిరాకరించిరి అంటాడు ఒక సందర్భంలో. నిరాకరించడం అంటే ఆయన్ని నిరాకరించారు. ఆయన మాటలు వింటుంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోయేవారు. ఆయన మాట్లాడుతుంటే చాలు ఏదో రకంగా తప్పు పట్టేద్దామని చూసారు. కడకి ఏ అబద్ధ సాక్ష్యం దొరక కడకి నిందల మోపి ఆయన్ని అబద్ధ సాక్ష్యం పలికించారు ఆయన విషయంలో. ఇవన్నీ మనకు తెలుసు. కింద మనం చూడగలిగితే చూడండి 33వ వచనం చూడగలిగితే, నినివే మనుషులు విమర్శకాలంలో ఈ తరం వారితో కూడా నిలవబడి వారి మీద నేరస్థాపన చేదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చూసారా? యోనా గారు ప్రకటన విని మారు మనసు పొందిరి అంటున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నాడు ఆయన? మారు మనసు పొందడం విషయం గురించి చెప్తున్నాడు ఆయన. మారు మనసు పొందండి. ఇదిగో ఆయన ప్రారంభం కూడా అదే చెప్పాడు ఆయన. ఇదిగో సువార్త ప్రారంభించేటటువంటి ఆయన కూడా ఇదిగో మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించింది కనుక మీరు మారు మనసు పొందండి, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే మారు మనసు పొందండి. ఎన్నో మాటలండి. దుష్టతరం వారికి వేరే మారు మనసు పొందండి అంటే అదిగో మమ్మల్ని అలాగనే వేస్తున్నారు, మమ్మల్ని ఎలాగనే వేస్తున్నారు, విమర్శిస్తున్నారు. మాట్లాడితే వాక్యం చెప్తే విమర్శించినట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. ఏదో వాళ్ళని ఏదో మీ మేధావులం కదా, మా అంత టోళ్ళు లేరు కదా, మాకన్నా ఎక్కువ తెలుసా? ఆయన ఎన్ని మాట్లాడినారండి? ఇంక 50 సంవత్సరాలు లేవు, ఈయన పెద్ద పుడింగా, ఈయన అబ్రహాం కన్నా గొప్పోడు ఈయన, ఇలా ఎన్నో అన్నారు ఆయన్ని. కానీ ఆయన గుర్తించలేకపోయారు. ఆ సూచనలు ఎందుకు సూచింపబడ్డాయి? మొదటి శతాబ్దంలో చేయడానికి గల కారణం ఏంటంటే గొప్ప రక్షణ మన జీవితానికి అనుగ్రహించడానికి. ఆయన అనుగ్రహించినటువంటి రక్షణ విషయంలో ఎప్పటికైనా మనం గుర్తెరిగి, బైబిల్ మనకు అదే తెలియజేస్తుంది. ఏంటి? దృష్టాంతం ఉన్నటువంటి సంగతులు యుగాంతం ముందున్న మనకి బుద్ధి రావడానికి రాయించాడట. ఏ సంగతి అయినా బుద్ధి రావాలి. మనం ఆ చదివినప్పుడు ఇది నా గురించే, దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, ఇది నా గురించే. ఒకవేళ నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను కూడా ఇలాంటి దుష్టతరం వారితో నేను ఏకీభవిస్తున్నానా? నేను కూడా ఇలాంటి విచారులైనటువంటి చెడ్డవారితో నేను స్నేహం కలిగి ఉంటున్నానా? నేను మారు మనసు లేకుండా బ్రతుకుతున్నానా? అలాంటి మారు మనసు లేకుండా వేషధారిగా బ్రతికితే నా బ్రతుకు ఇంత గొప్ప రక్షణ విషయంలో నేను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకునే అవకాశం ఉండదు అంటున్నాడు. ఆకాశ వైఖర్యాలను చూసి మీరు గుర్తిస్తారు కదా, మరి ఈ కాలాన్ని చూసి మీరు గుర్తించరా? మీరు ఆయన బాధపడుతూ చెప్తాడండి. ఒక సందర్భంలో మీరు ఎప్పుడైనా చదివేయలేదు కానీ లోకాసు వార్త 19:46 వచనంలో అనుకుంటున్న మాట మీరు చదివేసి ముగించేసుకున్నాం చూడండి. ఆ మాట అక్కడ ఏడుస్తాడు ఆయన. చూడండి, ఏడుస్తూ కూడా చెప్పవలసి వచ్చింది ఆయన ఆ కాలాన్ని గుర్తించలేదని. చూడండి, ఆయన వచ్చిన కాలాన్ని గుర్తించలేదని లోకాసు వార్తలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూడగలిగితే 41వ వచనం. ఈ వచనంతో మనం ముగించేసుకుందామండి, సమయం అయిపోతుంది కనుక. 19వ అధ్యాయం 41వ వచనం చూడగలిగితే, ఆయన యేసు ప్రభు వారు పట్టణమునకు సమీపించినప్పుడు పట్టణమును చూసి, అంటే యెరూషలేము యొక్క పట్టణాన్ని చూసి దాని విషయమై ఏడ్చి, అంటే ఆయన 33.5 సంవత్సరాలు గెత్సేమనే తోటలో రాత్రి అంతా ఒలీవల కొండ మీద మన గురించి ఏడ్చాడు ఆయన. తెలుసండి, మనకి రక్షణ రావడం గురించి ఆయన ఏడ్చాడు. మన నిమిత్తం ఏడ్చాడు ఆయన. ప్రాణం పెట్టడం ఒకటే కాదు, ఆయన రాత్రి అంతా ఏడ్చాడు, పగలంతా బోధించాడు. ఇదిగో చివరి దినాల్లో పట్టబోతున్నటువంటి ఆయన్ని చిలువేయబోతున్నటువంటి సమయాన్న ఏడ్చి యెరూషలేము గురించి చెప్తున్నాడు ప్రవచనం. ఏమంటాడంటే, ఇగో నీవును నీ దినమందు, ఏమంటున్నాడు, నీ దినమందు అయినను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేలా నీకు ఎంతో మేలు. ఎంత మంచి మాట అండి ఆయన మాట్లాడుతున్నది. ఆయన చూడండి, ఏడ్చి ఏమంటాడంట, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేలా నీకు ఎంతో మేలు, కానీ
ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయకూడదు. నీ కన్నులు మూసుకుపోని, నీ మనోనేత్రాలు మూసుకుపోని. యుగ సంబంధమైన దేవత నేను ఏం చేసిందంటే అలుముకుని నీ కళ్ళు మూసేసింది కనుక యేసుక్రీస్తు యొక్క రాకడ, మొదటి రాకడ నువ్వు గుర్తించక మారు మనసు పొందట్లేదు. నువ్వు మారు మనసును పొంది మారు మనసునకు తగిన ఫలములు ఫలించట్లేదు కనుక ఇలా లేఖనాల నుంచి మనం చెప్పుకుంటూ ఎన్నో సంగతులు ఉంటాయి. ఆయన ఏమంటున్నాడో చూడండి, నీ కన్నులకు మరుగు చేయబడినని ప్రభు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుగుకుంటేవి గనుక. ఏంటంట? ప్రభు మనల్ని దర్శించిన కాలం. ఆయన ఎలా దర్శించాడు? ఆ రోజు ఆయన సూచక్రియల ద్వారా, అద్భుతాల ద్వారా, మహత్కార్యాల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా చేయబడినటువంటి విధమైన నానా విధమైన కృపావరముల ద్వారా యేసుక్రీస్తు వారు ఆనాడు యోధా సమాజానికి పరిచయం అయితే నేటికి నిరాకరించారండి ఆయన. కానీ ఆయన ఏమంటున్నాడు చూసారా? ప్రభు నిన్ను దర్శించిన కాలాన్ని ఏం చేశారట? ప్రభు ఎంత బాగుంటుందో మాట మీరు అండర్లైన్ చేసుకోండి కావాలితే. ప్రభు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుగుకుంటేవి కనుక నీ శత్రువు నిన్ను చుట్టి గట్టి కట్టి నిన్ను మట్టి గరిపిస్తారన్నాడు. భవిష్యత్తులో ఈ పట్టణానికి నాశనం కాబోతుంది కనుక నిన్ను దర్శించిన కాలాన్ని నువ్వు గుర్తించట్లేదు. ఇది మనకి ఎలా వర్తిస్తుంది అంటే, ఇదిగో నేడైనా ఆయన మనల్ని దర్శించిన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి ఈ కాలంలో మనం గుర్తించకపోతే, ఆయన దర్శించినటువంటి కాలాన్ని మనం గుర్తించకపోతే, ఇదిగో భవిష్యత్తులో మనకి ఏం రాబోతుంది? గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోలేమంటున్నాడు. మనం తప్పించుకోలేము. ఆ రోజు యూదులు ఊచకోత పోయబడ్డారు క్రీస్తు లేకుండా 70లో. మరి రేపు భవిష్యత్తులో మనం చనిపోతే పరలోకం వెళ్తామా? అది గుర్తించాలి మనం. ఆయన దర్శించిన కాలం ఇది. ప్రతి ఒక్కరూ అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఎందుకంటే ఈయనకి ఇంత బాధ? ప్రతి నెల 2వ శనివారం సువార్త ప్రకటించడం. లేరా? బోడు మంది లేరా ఉద్యోగస్తులు? బోడు మంది లేరా చెప్పండి? ఎవరికి కావాలి? మనకు ఆటో డబ్బులు ఇవ్వం, కనీసం ఆ పూట భోజనం పెట్టాం. అయినా రండి మీరు మాతో పాటు ఉండి రండి చివరి చేత. ఎందుకు చేస్తున్నారు చెప్పండి? ఎందుకు చేయాలి? డబ్బులు ఎక్కువైపోయా? ఇంకో ఫ్లాట్ కొనుక్కోవచ్చు కదా. అక్కడ 3 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఫ్లాట్లు కొనుక్కునేవాళ్ళు, పొలాలు కొనుక్కునేవాళ్ళు కూడా. కానీ ప్రభు దర్శించిన కాలం, ఆయన రుచి ఏంటో మనకు అర్థమైతే ఇగో ఆయన పక్షాన మనం ఏం చేస్తాం? ఆ గొప్ప రక్షణ మనం పొందుకున్నది అందరూ పొందుకోవాలి. ఆనాడు యూదులు నిరాకరించడం వల్ల కేవలం ధనాపేక్ష వాళ్ళకి అడ్డొచ్చింది. కేవలం వాళ్ళ మత బోధలు అడ్డొచ్చినాయి. ఈరోజు చూడండి, మన కులాలు మనకు అడ్డు, మన మతాలకు మనకు అడ్డు. ఇక్కడికి వచ్చామని తెలిస్తే పాస్టర్ గారు కూడా తెలియకుండా రావాలి మనం. అవునా కదా? ఇదేంటిది? లేఖనంలో నేర్చుకోవడం, బైబిల్ యొక్క తర్ఫీదు మనం పొందడం. నేను ఎన్నో విషయాలు మీతో మాట్లాడాలనుకుంటాను కానీ మనకు సమయం లేదు కనుక పిల్లలు ఆలోచించండి. మనం ఈ కాలాన్ని గుర్తించకపోతే ఆనాడు యూదులకు సంభవించిన పట్టిన గెలితే మనకి పడుతుంది. మారు మనసునకు తగిన ఫలములు ఫలించాలి కనుక మరి కేవలం అద్భుతాలు సూచక్రియలు మాత్రమే కాకుండా ఆయన ద్వారా మరి గొప్ప రక్షణ విషయంలో మనం నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి అంటే ఆయన దర్శించిన కాలాన్ని మనం గుర్తించాలి. ఆయన్ని మనం ఏడిపించేవారుగా ఉండకూడదు, ఆయన సంతోషపెట్టేవారుగా ఉండాలి. ఆయన ఏడ్చాడు, ప్రజల్లో మార్పు లేదని. ఆయన ఏడ్చాడండి. ఆయన ఏడ్చాడంటే మేము ఎవరికైనా చిన్న దెబ్బ తగిలితేనే ఏడుస్తాం కదా, అలా ఆయన ఏడ్చాడంటే మన మనసు ఎలా ఉండాలి చెప్పండి? ఆయన ఎందుకు ఏడ్చాడు? మన కోసం ఏడ్చాడు. ఆయన చనిపోయే ముందు అదే అంటాడు, అమ్మలారా నా కోసం మీరు ఏడద్దు, మీకోసం, మీ పిల్లల కోసం, మీ సహోదరుల కోసం, ఆత్మల రక్షణ కోసం మీరు ఏడండి. నా కోసం ఎందుకు ఏడుతున్నారు? మనం ఏడుతాం, సిల్వేసేస్తే ఏడుతాం, కప్పెట్టేస్తే ఏడుతాం, మనకు అలవాటు ఈ పండుగలు చేయడం, మనం ఇలాంటి వాటి గురించి ఏడుతాం. కానీ ఆయన ఆత్మల రక్షణ విషయమే ఏడవమని మనతో చెప్పాడు. కనుక భారం కలిగి చేస్తున్నటువంటి కార్యక్రమాల విషయంలో మన వంతు మరి మనం పని చేయాలి. ఆ పని విషయంలో మనం ప్రార్థన సహకారులుగా లేదంటే సోదరులకి మరి కూడా ఉండి ఏదైనా అంటే ఆర్థిక విషయంలో కాదని అనేది వారు కూడా ఉండి మనం సహోదరులుగా స్వార్థ విషయంలో కూడా మరి ప్రకటనలు కేవలం సూచనలు చూసి మాత్రమే కాకుండా రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఉండాలని ఈ నా కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలండి.